Hello everyone, welcome to our YouTube channel Vamsi and Priya. So this is day 5 of our Ladakh trip. So ప్రస్తుతానికి మేమైతే లే రీచ్ అయ్యాం నిన్న రాత్రి. సో యాక్చువల్లీ నేను రాత్రి వీడియో చేయాల్సిందే కానీ చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. ఫుల్ జర్నీ చేసి చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. సో వచ్చి రాగానే చేంజ్ అయిపోయి డిన్నర్ చేసి పడుకుండిపోయాం అనమాట. సో ఇది మాకు ఇచ్చిన హోటల్ మండాల. హోటల్ చూడడానికి అయితే బాగానే ఉంది. సో లోపల ఎలాగుంటుందో మొత్తం అంతా మీకు నేను చూపిస్తాను. సో ఇది హోటల్ మండాల. సో ప్రస్తుతానికైతే ఈ లే నుంచి మాకు ఇంకా ఒక 30 మంది జాయిన్ అవుతుందన్నమాట. సో వాళ్ళందరికి సంబంధించిన బైక్స్ ఇవి. మా బైక్ కూడా మేము అక్కడ ఫుల్ లోడ్ చేసి పెట్టాం. అక్కడ కనిపిస్తుంది కదా ఒక సంచి బ్లూ కలర్ది. సో అదే అనమాట మా బైక్. మేము అక్కడ దాన్ని మా లగేజ్ ఏదైతే ఉందో డే ప్యాక్ అనమాట. బేసికల్ ఇందులో వాటర్ బాటిల్స్, రెయిన్ కోట్స్, చలేస్తే జాకెట్స్ ఇవన్నీ పెట్టాము. సో ఇది మా బైక్. మేము ఇక్కడ లోడ్ చేసి నీట్గా మొత్తం పెట్టాము. వాళ్ళే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఇంకా లోపలికి వెళ్తే ఇది అనమాట హోటల్. దిస్ ఈజ్ ది వెయిటింగ్ ఏరియా ఆర్ లాబీ, వాట్ ఎవర్ యూ కెన్ సే. సో అక్కడ అందరూ రెడీ అవుతున్నారు. సో లెట్ us get into our room. Dilip, say hi. Hello, say hi. Hi. సో బేసికలీ మాకు రూమ్ 104 ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ 104 రూమ్ నెంబర్. లోపలికి వెళ్ళి ఎలా ఉందో అంతా చూపిస్తాను. ఓకే. సో ఇది మాకు ఇచ్చిన రూమ్ లేలో అయితే. సో రూమ్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ డీసెంట్, అంటే ఓకే మరీ అంత ఎక్స్పెక్టేషన్స్తో రాకపోవడం మంచిది. ఎందుకంటే ఓకే 1 డేకి ఓకే కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఫొటోస్లో అవిలో చూశాను నేను, అప్పుడు బాగానే అనిపించింది కానీ ఫెసిలిటీస్ కూడా మరి చాలా వెరీ నార్మల్. సో ఇది మాకు ఇచ్చిన బెడ్. పక్కనే ఒక మంచి వ్యూ ఉన్న ఒక విండో ఇచ్చారు. ఓపెన్ చేస్తే మంచి వ్యూ ఉంటుంది. సెకండ్లీ టీవీ ఇచ్చారు. టీవీ మేమేం వాడలేదు. ఇక్కడ ఒక హీటర్ ఇచ్చారు. సో నేను బేసిక్లీ మనాలి అండ్ లేలో గమనించింది ఏంటంటే ఏ రూమ్లో కూడా ఫ్యాన్స్ లేవు. ఫ్యాన్స్ ఆర్ ఏసీస్ ఏమీ లేవు. మనాలిలో అట్లీస్ట్ అని మనకి టేబుల్ ఫ్యాన్ ఇచ్చాడు కానీ ఇక్కడైతే అసలు ఏమీ లేదు. మరి చలి ఎక్కువ ఉంటుందనో ఏంటో తెలియదు కానీ నేను రాత్రి అయితే చాలా వేడిగా అనిపించింది. ఏంటి నేను రాత్రి వేడిగా ఉంది, కొంచెం ఫ్యాన్ ఇస్తే బాగుండేది అనుకున్నాను కానీ అదైతే ఏమి ఇవ్వలేదు. సో ఇది మా ఫ్లాట్. సో ప్రస్తుతానికైతే 4 డేస్కి ఇక్కడ మా లగేజ్ వదిలేసి వీఆర్ గోయింగ్ టు నూబ్రా వ్యాలీ అండ్ దెన్ ప్యాంగాంగ్ లేక్ ఇవన్నీ చూసి వస్తాము. సో మళ్ళీ 4th డే వచ్చి మా లగేజ్ మేము కలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇంకేం లేట్ చేయకుండా బైక్ మీద కలుసుకుందాం. ఇక్కడ మాకు బ్రీఫింగ్ ఇస్తున్నారు. సో వన్స్ బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ అవర్ ట్రిప్. సో ఫస్ట్ మేమైతే ఇక్కడ 100 కిలోమీటర్స్లో మనకి నుబ్రా వ్యాలీ ఉంది. సో ఈరోజు మేము అక్కడే నుబ్రా వ్యాలీలో స్టే చేయబోతున్నాము. ఇక్కడికైతే మళ్ళీ లేకి మేము 4 డేస్ తర్వాతే వస్తాము. సో మొత్తం మా లగేజ్ మొత్తం తీసుకెళ్లాల్సిన లగేజ్ మొత్తం మేము ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాము. వాళ్ళు ఇక్కడే స్టోర్ చేస్తారు. ఏమేమైతే ఎసెన్షియల్స్ కావాలో అవి మేము ఇక్కడ ప్యాక్ చేసేసుకున్నాము. 4 డేస్ కావాల్సినవి తీసుకుని వెళ్తున్నాము. సో యా, బ్రీఫింగ్ ఇస్ డన్ అండ్ వీఆర్ గుడ్ టు గో. Oh
సో గైస్, లే అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక సైడ్ మౌంటైన్స్ అయితే, ఒక సైడ్ హౌసెస్ చాలా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. మనం రోడ్లో ట్రావెల్ చేస్తుంటే ఒక సైడ్ కంప్లీట్ మౌంటైన్స్ అనమాట. అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్ అయితే ఇంకా మనకి మంచి బ్యూటిఫుల్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఉన్నాయి. వీళ్ళు ఇంటీరియర్స్ కానీ అవుట్ సైడ్ ఎలివేషన్స్ కానీ చాలా చాలా బాగా చేశారు. ఇక్కడైతే అందరూ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాము. సో మొత్తం అందరు వెహికల్స్లో ఒకేసారి నెక్స్ట్ ఒక 3 డేస్కి సరిపోయేటట్టు ట్యాంక్స్ ఫుల్ చేస్తున్నారు. సో గైస్, అక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది, అందుకే క్లియర్ చేస్తున్నారు. దానివల్ల చాలా వెహికల్స్ ఆగిపోయి చాలా డిస్టెన్స్ వరకు. ఇప్పుడు కార్దుంగ్లా సౌత్ పోల్ అయితే మనం ఎంటర్ అవుతున్నాము. మనం సౌత్ పోల్ ఎంటర్ అయ్యి నార్త్ పోల్ నుంచి ఎగ్జిట్ అవుతాం. సో ఇక్కడ ఎంట్రీ దగ్గర చెకింగ్ అవుతుంది. సో చాలామంది రైడర్స్ ఉన్నారు. అంటే మేము వచ్చింది గ్లాబోల్ తరఫా, గ్లాబోల్లే కాకుండా ఇంకా ఫారెన్ నుంచి చాలామంది రైడర్స్ ఉన్నారు అండ్ అదర్ కంపెనీస్ నుంచి కూడా చాలామంది రైడర్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇది వచ్చి సౌత్ పుల్లు చెక్ పోస్ట్ అన్నమాట.
So guys, this is Khardungla. It is around 17,900 feet. Actually ఇక్కడ ఎక్కువసేపు అయితే ఉండకూడదు, 10 minutes కంటే ఎక్కువ ఉండకూడదు, బికాస్ చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, బికాస్ ఇట్స్ ద హైయెస్ట్ పీక్ కదా. సో మేమైతే జస్ట్ ఇప్పుడే అక్కడ ఫొటోస్ చాలా ఓవర్ క్రౌడెడ్ ఉంటుంది, మళ్ళీ ఫొటోస్ ఫాస్ట్గా తీసుకుని ఇక్కడ స్నో ఉంటే కొంచెంసేపు ఇక్కడ ఆడుకుని అనమాట. సో హిమాలయన్ మౌంటైన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. కాంట్ క్యాప్చర్ ఇట్ ఇన్ ఏ కెమెరా. బస్ అయ్యా ఫిర్
ఫ్లడ్ అయింది.
సో గైస్ ఆ ఖార్దుంగ్లా నుంచి కిందకి దిగి నూబ్రా వ్యాలీ కాసి వెళ్తున్నాం. సో నూబ్రా వ్యాలీకి వెళ్ళే దారిలో మనకి బ్యూటిఫుల్ శాండ్ డ్యూన్స్తో ఉన్న ఒక ప్లేస్ అయితే కనిపించింది. సో మా మార్షల్ ఆపి ఎవరికైనా ఏటీవీ రైడ్స్ కానీ ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. సో జిప్ లైన్ ఆర్ ఏటీవీ రైడ్స్ ఏదైనా అలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయాలి అనుకుంటే మీరు చేయొచ్చు అని చెప్పాడనమాట. సో ఒక 30 minutes మీకు ఇస్తున్నాను, సో యూ గైస్ కెన్ హ్యావ్ ఫన్ అని చెప్పి ఇక్కడ ఆపారు. బట్ అంటే చూడడానికి ప్లేస్ బాగుంది కానీ టూ ఎక్స్పెన్సివ్. మనకి ఒక్క కప్పుల్ ఏటీవీ రైడ్ 2500, జిప్ లైన్ 2500. ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత ప్రైస్ పెట్టి. సో ఈ వెనకట్లే మేము బైక్స్ పార్క్ చేసాం. సో ఇక్కడ క్యాంటీన్ ఉంది, అక్కడ టికెట్స్ దాంతోపాటు తినడానికి ఏమైనా కావాలనుకుంటే అవి కొనుక్కోవచ్చు. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, అందుకే మేమైతే చేయట్లేదు. వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ది. సో ఫైనల్లీ డిస్కిట్ మానెస్ట్రీ దగ్గరికి వచ్చాం. వెనకతలు చూస్తున్నారు కదా, సో ఇదే డిస్కిట్ మానెస్ట్రీ. ఇక్కడ డిస్కిట్ గోంప అంటారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. బేసిక్లీ మనకి నూబ్రా వ్యాలీ వ్యూ కూడా కనిపిస్తుంటుంది. ఇది చాలా సినిమాల్లో చూపించారు డిస్కిట్ మానెస్ట్రీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. వ్యూ కూడా సూపర్ ఉంది వ్యాలీది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఈ స్టాట్యూ, మైత్రేయ బుద్ధ స్టాట్యూ. సో ఇది కూడా మనం చాలా చోట్ల చూసే ఉంటాం. సో డిస్ట్రిక్ట్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ అయితే వస్తారు చూడడానికి.
గైస్ మేమైతే నూర్బా వ్యాలీలో హుందర్ అనే ప్లేస్కి వచ్చాము. అక్కడ మాకు గోబా హౌస్ అని చెప్పి ఒక రిసార్ట్ బుక్ చేశారనమాట. ఇప్పుడే రూమ్ అలాట్ చేశారు, అందరూ రూమ్స్కి వెళ్తున్నారు ఇంకా. సో మాకైతే ఆ రూమ్ ఇచ్చారు యా. సో ఇప్పుడు మేము కూడా ఇంక లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసేస్తాం. సీ యూ. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. ఇక్కడైతే ఫుడ్ బాగానే ఉంది కంపారిటివ్ టు లే. ఇక్కడ అంటే ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, జస్ట్ గోబీ అండ్ రాజ్మా పెట్టారు, బట్ అది కూడా చాలా బాగుంది. అండ్ రేపు వచ్చేసి మేము ఇక్కడ నుంచి తుర్తుకి వెళ్తున్నాము. ఇట్ ఈస్ 80 kilometers ఫ్రమ్ హియర్. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికే రిటర్న్ వచ్చేస్తాం. సో లగేజ్ ఏం పట్టుకెళ్ళట్లేదు, ఓన్లీ రేపు జస్ట్ ఎసెన్షియల్స్ తీసుకుంటామన్నారు. బ్యాగ్స్ ఏం తెచ్చుకోవద్దన్నారు. మేము జస్ట్ వాటర్ బాటిల్స్ అండ్ రెయిన్ కోట్స్ ఆర్ స్వెటర్స్ ఇలాంటివి కొన్ని ఒక బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని వెళ్తాము. సో రేపు ఎలాగో ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాం. సో అప్ అండ్ డౌన్ ఇట్ విల్ బి 160 kilometers. సో యా, సీ యూ టుమారో. ఇక్కడ క్లియర్గా ఉంది కదా. So cute.